వైష్ణవ సాంప్రదాయంలో సాధారణంగా ఏ దేవుడి విగ్రహానికైనా అభయహస్తం వరదహస్తం ఉంటాయి, కానీ తిరుమలలోని వెంకటేశ్వరుడి విగ్రహానికి మాత్రం వరదహస్తం కటిహస్తం ఉంటాయి. కలియుగంలో మనుషులు పడే కష్టాల్ని తీర్చడానికి ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి భూమిపైకి వచ్చి స్వయంభువ వెంకటేశ్వరుడిగా వెలిసిన స్వామివారి విగ్రహాన్ని ఏ శిల్పి చెక్కలేదు. ఈ భూమిపై పుట్టే ప్రతి మనిషి పేద ధనిక అనే తేడా లేకుండా వారి వారి స్థాయికి తగ్గట్టుగా నిత్యం ఏదో ఒక సమస్యతో బాధపడుతూ కష్టాలనే భవసాగరాన్ని ఈదుతూ ఉంటారు. అలా కష్టాల సాగరంలో మునిగి తేలే మనిషి వాటి నుండి గట్టెక్కాలంటే శ్రీవారి పాదాలని శరణు కోరుకోమంటూ ఆ వెంకటేశ్వరుడి వరదహస్తం అంటే కుడి చెయ్యి స్వామివారి పాదాలను చూపిస్తుంది. అలా ఆ వెంకటేశ్వరుడిపై నమ్మకముంచి ఆయన్ని శరణన్న వారికి కష్టాలనే సాగరంలోని నీటిని మోకాలు దాటి రానివనని చూపిస్తూ స్వామివారి ఎడమ చెయ్యి అంటే కటిహస్తం కాత్య విళంబిత హస్తముద్రలో స్వామివారి ఎడమ తుంటి భాగంపై ఉంటుంది. మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ కటిహస్తాన్ని గమనించారో లేదో కామెంట్ చేయండి.